మీ పేరే వచ్చింది కదా కవితకు కూడా, కాకపోతే ఆమెది సేన మీది సమితి అంటే ఇంకా రాలేదు. అబ్జెక్షన్స్ పబ్లిక్ నోటీస్ ఇవ్వమన్నది. అవునన్నా, ఈ రోజు మేము ఎన్నికల కమిషన్ ని అభ్యంతరాలు అయితే తెలియజేస్తున్నాం. ఎందుకు మీకు ఏం అభ్యంతరం ఉంది ఇలా? ఇప్పుడు తెలంగాణ జాగృతి అనే పేరుతో హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల కమిషన్ తొందరగా ఇవ్వవలసిందిగా కోరింది. ఫస్ట్ తెలంగాణ ప్రజా జాగృతి ఫస్ట్ పేరు. తర్వాత ఈ నెల 25వ తారీఖున ఆమె ఏం చేసింది, అంగు ఆర్భాటంతో ₹1,00,000 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సేన అని డిక్లేర్ చేసింది. అవును, తెలంగాణ రాష్ట్ర సేన డిక్లేర్ చేసింది. ఇప్పుడేమో జనరల్ గా ఎలక్షన్ కమిషన్ అనేది ఇస్తది, ఇప్పుడేమో రాక్షస తెలంగాణ రాష్ట్ర సేన అది రక్షణ సేన అని ఇచ్చింది. అవును, దీన్ని బట్టి ఆమె మానసిక రోగంతో మానసిక వ్యధతో బాధపడుతున్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదు. ఆమె పార్టీ పేరేందో ఆమెకే తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు తెలుసుకోవాలని సూచిస్తున్నాం. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మేము మెయిల్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె నిన్న ఏం చేసింది రగన్న, హడావుడిగా ఆమెకి ఏదో పార్టీ రిజిస్ట్రేషన్ వచ్చేసినట్లు మీడియా సోషల్ మీడియాలో మొత్తం హైలైట్ చేసింది. తీరా నేను ఢిల్లీ హైకోర్టు నుంచి కాపీ తీసుకొస్తే దాంట్లో తీసుకొచ్చిన కాపీ కూడా నా దగ్గర ఉన్నది. ఏముంది దాంట్లో, ఎన్నికల కమిషను మాకు తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీద వెంటనే రిజిస్ట్రేషన్ ఇవ్వవలసిందిగా ఉంది. ఓకే, మన ఈ నెల 25న ఏం చేసింది, పార్టీ పేరు తెలియకుండానే 23 తెలంగాణ 23 అప్లై చేసిరట. 23కి అప్లై చేశారు. ఏప్రిల్ 25న ఆమె డిక్లేర్ చేసింది. అన్ని పత్రికల్లో హెడ్లైన్లు ఇచ్చేసింది రకన్న. తెలంగాణ రాష్ట్ర సేన అని అంగు ఆర్భాటం చేసి 70-80 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడేమో మాది తెలంగాణ రక్షణ సేన అని మళ్ళా ఈరోజు అయిపోయింది అన్నట్టే రాత్రి హడావుడి చేసింది. తీరా చూస్తే ముందుంది ముసలి పండగ అనే టైపు అది అప్లై చేసుకుని ఇచ్చారు. దాని మీద అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పమన్నారు. తప్పనిసరిగా అది ఆగిపోతుంది. పార్టీ రిజిస్ట్రేషన్ కాదు, ముందుకు పోదు. తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల్ని మోసం చేయడానికి ఆమె మానసిక స్థితి, మానసిక రోగంతో బాధపడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహార శైలి మంచిది కాదు. తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆలోచన చేస్తున్నావు. నిజాలు చెప్పు. మా పార్టీ మేము ఇన్ని పేర్లు పెట్టుకున్నాము అంటే మీకు రక్షణ అనేది మీకు ఇబ్బందిగా ఉందా? అంటే మీ పార్టీ పేరులో రక్షణ ఉంది, ఆమె దాంట్లో కూడా రక్షణ తప్పనిసరిగా ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము తప్పనిసరిగా అభ్యంతరాలు తెలియజేస్తాము రగన్న. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కానే కాదు.